హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, మనకి ఇప్పుడిప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అది కూడా టీటీడీ తిరుమల తిరుపతికి వెళ్ళే వారికి చంద్రబాబు గుడ్ న్యూస్ అంటూ ఇప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి. వీడియో మాత్రం ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. ఇక ముఖ్యంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, నాకు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఇంతవరకు మన ఛానల్ని ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోలేదో సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఎందుకంటే ఇలాంటి ముఖ్యమైన అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీకు తెలియజేస్తూ ఉంటాను. లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము. ఇక ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆయన కుటుంబ సభ్యులతో కలిసి గురువారం తిరుమలలో శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. ఇక తిరుమల సాక్షిగా చెబుతున్న టీటీడీ నుంచి ప్రక్షాళన చేస్తామని సీఎం చంద్రబాబు ప్రకటించడం హాట్ టాపిక్ అయింది. ఇక చంద్రబాబు ప్రకటనతో 2019 నుంచి నెల రోజుల ముందు వరకు వీవీఐపీ దర్శనాల పేరుతో లూటీలు చేసిన వారి గుండెల్లో రైళ్లు పెరుగెడుతున్నాయి. ఇక గురువారం తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్న తర్వాత మీడియాతో మాట్లాడిన సీఎం చంద్రబాబు నాయుడు ఓ మాట అన్నారు. తిరుమలలో విచ్చలవిడిగా గంజాయి మద్యం సరఫరా అవుతుందని సీఎం చంద్రబాబు ఆరోపించారు. ప్రపంచ స్థాయిలో తిరుమలకు ఇంకా ప్రత్యేక గుర్తింపు తీసుకొస్తామని, దేశ విదేశాల్లో శ్రీవారి ఆలయాలు నిర్మిస్తామని ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు ప్రకటించారు. ఇక ఉమ్మడి చిత్తూరు జిల్లాలో పుట్టి పెరిగిన చంద్రబాబు నాయుడు ఎస్వి యూనివర్సిటీలో చదువుతున్న రోజుల్లోనే విద్యార్థి సంఘ నాయకుడిగా రాజకీయాల్లోకి వచ్చారు. ఇక తిరుపతి సమీపంలోనే చంద్రగిరిలో పుట్టిన నారా చంద్రబాబు నాయుడు మొదటిసారి అదే చంద్రగిరి నుంచి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా విజయం సాధించి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో అడుగుపెట్టారు. తర్వాతే చంద్రబాబు కుప్పం నియోజకవర్గానికి మారారు. ఇక ఎన్టీఆర్ కుమార్తె భువనేశ్వరిని పెళ్లి చేసుకోవడంతో టీడీపీలోకి జంప్ అయ్యారు. తిరుపతికి చంద్రగిరికి పెద్ద దూరం లేదు. సీఎంగా ఉన్న సమయంలో, ప్రతిపక్షంలో ఉన్న సమయంలో తిరుపతి, చంద్రగిరితో పాటు చిత్తూరు జిల్లా గురించి చంద్రబాబు పూర్తి సమాచారం తెలుసుకున్నారు. ఇక ఆంధ్రప్రదేశ్కు జగన్ సీఎం అయిన తర్వాత చంద్రబాబు హైదరాబాదులో ఎక్కువగా ఉన్న తిరుపతి మీదే ప్రత్యేక ఫోకస్ పెట్టారు. ఇక జగన్ సీఎంగా ఉన్న సమయంలో ఆయన చిన్నాన్న వైవి సుబ్బారెడ్డి 2 సార్లు అంటే దాదాపు 4 సంవత్సరాలు టీటీడీ చైర్మన్గా పనిచేశారు. ఇక వైవి సుబ్బారెడ్డి తర్వాత అప్పటి తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి టీటీడీ చైర్మన్గా బాధ్యతలు స్వీకరించారు. ఇక వైఎస్ జగన్ కుటుంబ సభ్యులు టీటీడీ చైర్మన్గా ఉన్న సమయంలోనే తిరుమలలో అక్రమాలు జరిగాయని టీడీపీ నాయకులు అప్పటి నుంచి ఆరోపణలు చేస్తున్నారు. ఇక తిరుమల వెంకటేశ్వర స్వామి పవిత్ర ప్రసాదం అయిన తిరుమల లడ్డూల నాణ్యత కూడా తగ్గిందని, భక్తులకు అందించే అన్నప్రసాదాలు సక్రమంగా లేదని ఆరోపణలు కూడా ఉన్నాయి. అదే విషయం తిరుమలలో ఈరోజు గుర్తు చేసిన చంద్రబాబు ఇక ముందు తిరుమల ప్రసాదంతో పాటు అన్నప్రసాదాలు నాణ్యతగా ఉంటాయని, అందులో ఎలాంటి రాజీ ఉండదని స్పష్టం చేశారు. ఇక అదే సమయంలో టీటీడీలోని కొందరు అధికారులకు చంద్రబాబు పరోక్షంగా వార్నింగ్ కూడా ఇచ్చారు. ఇక తాను తిరుమలలో దేవుడి సాక్షిగా చెబుతున్నాను, టీటీడీ నుంచి తన ప్రక్షాళన మొదలు పెడతానని సీఎం చంద్రబాబు ప్రకటించారు. తిరుమలలో గంజాయి మద్యం విచ్చలవిడిగా దొరుకుతుందని, శ్రీవారి సన్నిధిలో ఎలాంటి పాపాలు చేస్తున్న వారికి దేవుడు సరైన శిక్ష వేస్తాడని చంద్రబాబు అన్నారు. సీఎం చంద్రబాబు దగ్గర ఎలాంటి సమాచారం లేకుండా ఎలాంటి మాటలు మాట్లాడారని, ఆయన పూర్తి సమాచారం సేకరించి ఉంటారని తిరుపతికి చెందిన నాయకులు అంటున్నారు. ఇంతకాలం అధికారం అడ్డం పెట్టుకుని తిరుమలకు మద్యం గంజాయి సరఫరా చేసిన వారి గురించి చంద్రబాబు ఆరా తీస్తున్నారని, అతి త్వరలో చంద్రబాబు ప్రభుత్వం వాళ్లకు సినిమా చూపిస్తుందని తిరుపతి ప్రజలు అంటున్నారు. ఇక ఉమ్మడి చిత్తూరు జిల్లాకు చెందిన కొందరు నాయకులు తిరుమలకు మద్యం గంజాయి సరఫరా చేశారని సమాచారం సేకరించిన టీడీపీ నాయకులు ఆ విషయం చంద్రబాబుకు చెప్పారని, అందుకే ఆయన తిరుమలలో ఎలాంటి ప్రకటన చేశారని తెలిసింది. ఇక ఇప్పుడు తిరుమలకు మద్యం గంజాయి సరఫరా చేసిన బ్యాచ్కు దడ పుడుతుందని తెలిసింది.